హాస్పిటల్ 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. మీరు 5,000, 10,000, 20,000 అయితే మీరు వేసుకోదరా? వ్యాక్సిన్ తీసుకోదరా? ఇలా వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వకుండా మీరు తీసుకోపోదురు. తీసుకోకుంటే బండి సంజయ్ మీరు రుద్దురా, మీరు నేను రుద్దునా? ఇలా చూద్దుమా ఎంతమంది చచ్చిపోయాక? భర్త చచ్చిపోతే భార్య అనాథలు ఓళ్ళ ముఖం మనం చూసుకున్నావా? ఒగోళ్ళ ముఖం నువ్వు చూసుకోలే. కాబట్టి పేదోళ్ళు బతకాలే, పేదోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరికి ఫ్రీ వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కోనరావుపేటలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. బియ్యం వస్తున్నాయి అందరికి. పైసలు కడుతురా? బియ్యానికి కడుతురా? ఎవరిస్తాను బియ్యం? అన్ని మరి అన్ని చెప్తాను. మళ్ళీ మీరే అన్ని మోడీ ఇచ్చిండు ఓటు మాత్రం తగ్గుతలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండు చెప్పండి. మీరు ఓటు వేసారు కదా, మీరు వేసిరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు కదా, ఒకటి చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చిరో చెప్పండి నాకు. ఇప్పుడు మోడీ సార్ బియ్యం ఇచ్చే, మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చే, ఇంకేమి ఇచ్చాడు అన్ని లెక్క రాసుకేసి అన్ని చెప్తా. ఇలా కేసీఆర్ ఇస్తా అని మోసం చేస్తే ఆయనకు ఓటు వేయకపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారని ఓటు వేసారు మీరు? ఒకటి ఇవాళ మోడీ సార్ దొంగ మాటలు చెప్తే ఓటేచ్చారు. మరి ఈసారి మళ్ళీ వేస్తారా? ఈసారి ఇప్పుడు ఇక మోడీ సార్ ఏమిచ్చింది తెలుసా? మోడీ సారు ఇక్కడికి ఈ వెమ్లవాడ నియోజకవర్గానికి 570 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అప్పుడు సంక్షేమ 575 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కోణానికి మైక్ తోనే ఇబ్బంది వస్తుంది. ఈ కోనరావుపేట మండలానికి ఉపాధి పని తెలుసు కదా. ఉపాధి పని కోసం ఈ మండలానికి ఉపాధి పని కోసం 48 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 48 కోట్ల 25 లక్షల రూపాయలు 100 రోజుల పని ఉపాధి పని కోసం ఇచ్చాడు. రోడ్ల మెటీరియల్ కోసం వాటి కోసమేమో 23 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 33 కోట్ల 91 లక్షలు. ఒక్క చెట్టు కడతలేదు. టీఆర్ఎస్ తో నడితే ఏమన్నారు తెలుసా? అరే ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చే మోడీ గారు చెట్లు పెంచమని. ఏమంటే వర్షం అంతా కొట్టుకపోయినాయట. అలా చెప్తాను, వర్షం అంతా కొట్టుకపోయినాయట. ఏ నుంచి 33 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ మండలానికే, తెలంగాణకు కాదు, వెమ్లవాడ కాదు, ఒక ఈ మండలానికే 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం, మోర్ల కోసం, శ్మశాన రైతు వేదికల కోసం వీరికి ఎన్ని పైసలు ఇచ్చామంటే ఇలా 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం, రిక్షాల కోసం 16 లక్షల 57 వేల రూపాయలు ఇచ్చినాం. ఇలా బాత్రూమ్ల కోసం 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసలు. ఇలా రైతు పైసలు, మోడీ పైసలు ఇస్తున్నారు, రైతులకు ఇస్తుండే కదా, దానికి ఎంత అంటే 20 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ మండలానికి ఇచ్చినాం. మీ గ్రామానికి ఎంత ఇచ్చింది తెలుసాక? ఈ గ్రామానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల పనికి, ఉపాధి పనికి 3 కోట్ల 69 లక్షల రూపాయలు ఓన్లీ ఇక్కడనే ఈ గ్రామానికి. మీకు ఇలా మెటీరియల్ ఖర్చు కోసం 1 కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ గ్రామానికి 96 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసల కోసం, బాత్రూమ్ కట్టుకోవడానికి 28 లక్షల 20 వేల రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘ నిధులు 1 కోటి 44 లక్షల రూపాయలు ఇచ్చినాం. సైకిల్ కోసం, చెత్త దానికోసము 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతు పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొత్తం ఈ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 9 కోట్ల 94 లక్షల రూపాయలు. ఇవి ఇక దీనిలో బియ్యం పైసలు లేవు, వ్యాక్సిన్ పైసలు లేవు, ఇక ఏం పైసలు లేవు. కేవలం 7 సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఎంత అంటే గింత. ఇలా ఇది అబద్ధం అయితే ఓట్ల కోసం టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బండి సంజయ్ వచ్చిండు, ఆయన గెలిపించాక గిన్ని పైసలు వచ్చినాయట. మోడీ సారు మా గ్రామానికి, మా మండలానికి గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట. లెక్క పట్టుకొని వచ్చి చెప్పిండు. మరి అది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అంటే బండి సంజయ్ మీద కేసు పెడదాం మరి అని. కరెక్ట్ అయిందనుకో మరి మీరు ఏమి ఇచ్చిండ్రు అడగాల లేదా? ఇస్తారు, అడుగుతారా లేదా? అక్క ఇచ్చింది మేమక్క. ఇక మా వాళ్ళు అమాయకులు, మా వాళ్ళు చెప్పుట్లేరు బయట. మా వాళ్ళు రిస్క్ తీసుకుంటారు చాలా మంది. మా వాళ్ళు గిన్ని చేస్తే
ఇలా గిన్ని చేస్తే మా కోటేకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుందక్క. ఇప్పుడు ఇది మొన్న అసలు కాడ ఓడగొడుతుంది కదా మమ్మల్ని, మా బాధ అంతా గదే కాక అసలు కాడ ఓడగొడుతుంది. కాంగ్రెస్ తిట్టుకుంటారు ఇవాళ, అసెంబ్లీ చూడరు ఇవాళ. ఈయన కేసీఆర్ సార్ ఏమో కృష్ణా జలాలని ఆయన డ్రామాలు ఆడతాడు, కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం నీళ్ళని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు, అసెంబ్లీ నడుస్తుంది మంచిగా. రోజు అసెంబ్లీ కాదు కర్ఫ్యూ అంటే అసెంబ్లీలో మొత్తం రోజు టీవీసుకుని అవుతున్నారట. అసెంబ్లీ నడితే ఒక్క నిమిషానికి 10,000 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్క నిమిషానికి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. పైసలు మనే. అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలి? అరే మేము ఫ్రీ కరెంట్ ఇస్తానం, మేము 2,500 రూపాయలు ఇస్తాం మహిళలకు, గ్యాస్ సిలిండర్ ఇస్తానం, 2 లక్షల రుణమాఫీ ఇస్తానం, ఉద్యోగాలు ఇస్తానం. వీటి గురించి మాట్లాడతారా? తిట్టుకుంటారా? వాళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు. ఆయన కాళేశ్వరం ఉంటారు. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ ప్రాంతాన్ని ముంచారు. నన్ను చూడు నా అందరూ చూడండి, వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కొట్టాడుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ ఒకళ్ళు మీటింగ్ పెడితే ఇంకోళ్ళు టీవీలో కనబడద్దు. కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిననుకో, కేసీఆర్ సార్ ముఖం కనబడితే ఎట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిననుకో టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడుతుందని చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది? మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి. ఏం చేసిరో చెప్పరు, ఏం చేసిరో చేస్తారు చెప్పరు, ఏం